లయన్ లలితారావు గారు ఉన్న కళను ఒక ప్లాట్ఫామ్ ద్వారా మీకందరికీ పరిచయం చేస్తూ వారికి రికగ్నిషన్ ఇస్తూ మొమెంటోస్ ఇస్తూ వారిని ప్రోత్సహించాలని ఈ యొక్క సంస్థ మెయిన్ అంబిషన్ అండి. ఈరోజు మనము అందులో భాగంగా కుమారి కంచి కారుణ్య గారిని రిజిస్టర్ చేసుకుంటున్నామండి. సో వి గో ఆన్ టు ద ప్రోగ్రామ్. ఐ రిక్వెస్ట్ the chief guest of today, K.V. Ramanachari IAS retired, to kindly come onto the stage. Sir. అతిథులు honorary guests శ్రీ పి విజయ్ బాబు గారు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్. వస్తున్న మన దైవజ్ఞ శర్మ గారిని దయచేసి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. Records. తర్వాత on to the dais sir. Retired SBI South India coordinator, regional chairman Lions Club International. Please come on to the dais sir. It's the young youth to donate blood. చాలా సేవా కార్యక్రమాలు చేస్తారండి. తర్వాత అతిథులు శ్రీ జె రమేష్ MABED ZP కార్యక్రమం మొదలు పెడదామండి. దయచేసి పైకి పెట్టిస్తా సార్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతి గారికి, శ్రీ ఓలేటి పార్వతీశం గారికి, శ్రీ దైవజ్ఞ శర్మ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా అతిథులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సమయభావం తక్కువగా ఉండడం వల్ల కార్యక్రమాల్లో కొంచెం అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పోస్ట్పోన్ చేయడం జరిగింది. ముందుగా ఈరోజు అనుకున్న ప్రకారము కుమారి కంచి కారుణ్య గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేయడం జరుగుతుంది. ఈ పేరుని ఎందుకు నమోదు చేస్తున్నాము అనేది ముందుగా చెప్పాలి. మేము స్థాపించినటువంటి భారత్ ఆర్ట్స్ అకాడమీ మరియు ABC ఫౌండేషన్, భారత్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతోమంది కళాకారులను, అప్కమింగ్ టాలెంటెడ్ కళాకారులను, అలాగే ఎంతో ప్రతిభ చూపిస్తున్నటువంటి వారిని కూడా ఒక వేదిక మీదకి చేర్చి వారిని అభినందిస్తూ వారికి ఒక గౌరవాన్ని ప్రత్యేకంగా మేము అందిస్తూ వారి సేవలను వీటన్నిటి కూడా మనమంతా కూడా గుర్తు చేసుకునేట్లుగా వారికి రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా వారికి సత్కారాలు చేస్తున్నాము, అవార్డ్స్ ఇస్తున్నాము, రివార్డ్స్ ఇస్తున్నాము. అలాగే ABC ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు కూడా మేము అందిస్తున్నాము. ఈరోజు కుమారి కారుణ్యకు గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఎందుకు ఇస్తున్నాము అంటే, ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి అయినప్పటికీ ఆమెలో డిఫరెంట్ అంటే మల్టీ టాలెంట్స్ అంటే డ్యాన్స్లో ఉంది, సింగింగ్లో ఉంది, తర్వాత ఈ డాన్సెస్లో కూడా వెరైటీస్ అంటే క్లాసికల్ డ్యాన్స్ ఉన్నాయనుకోండి, క్లాసికల్ డాన్సెస్లో రకరకాల అంటే మోహినివట్టం కానివ్వండి, కూచిపూడిలో కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, ఫోక్ డ్యాన్స్ కానివ్వండి, వెస్టర్న్ డ్యాన్స్ కానివ్వండి, ఏదైనా సరే ఎనీ డ్యాన్స్ చేయగలదు. అలాగే ఇప్పటికే ఎన్నో అవార్డ్స్లను రివార్డ్స్లను పొందినటువంటి కుమారి కారుణ్యని ఈరోజు మనం సన్మానం చేయబోతున్నాము. సో ఆ అమ్మాయికి వచ్చేటువంటి కొన్ని అవార్డ్స్లో రివార్డ్స్లో మేము ముందుస్తాను.
క్లాసికల్ డాన్సెస్లో ఇందాక చెప్పాను కదా, కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి, మోహినియాట్టం, ఫోక్ డ్యాన్స్ అండ్ వెస్ట్రన్ డ్యాన్స్, ఇటువంటి డ్యాన్స్ అన్నీ కూడా చాలా చక్కగా చేయగలదు ఈ అమ్మాయి. జనరల్గా ఏంటంటే ఎవరికైనా ఏదో ఒక డ్యాన్స్లో ప్రావీణ్యత ఉంటుంది. ఈ అమ్మాయి ఎటువంటి డ్యాన్స్ ఇచ్చినా కూడా చాలా చక్కగా ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే సింగర్గా శ్లోకాస్ అంటే భగవద్గీత కానివ్వండి, వెంకటేశ్వర స్వామి శ్లోకాస్ కానివ్వండి, శ్రీ విష్ణు సహస్రనామ శ్లోకాలు, ఇటువంటి అన్నీ కూడా సింగింగ్ కూడా అంటే పాటలు పాడడం కూడా జరుగుతుంది. అలాగే వచ్చేటువంటి అవార్డ్స్ నేషనల్ చైల్డ్ అవార్డ్ ఫర్ ఎక్సెప్షనల్ అచీవ్మెంట్ ఫర్ ది ఇయర్ ఆఫ్ 2012 విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా అందుకుంది. అలాగే వండర్ కిడ్ అవార్డ్ ఫ్రమ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వారా అందుకుంది అమ్మాయి. బాలసూర్య అవార్డ్ ఫర్ రాయలసీమ రీజన్ ఫ్రమ్ జవహర్ బాలభవన్, అక్కడ నుంచి కూడా ఈ అమ్మాయి అవార్డు తీసుకోవడం జరిగింది. 3 స్టార్ అవార్డ్ ఫ్రమ్ ఫిలిం సొసైటీ ఏపీ. అలాగే జూరీ అవార్డు ఫ్రమ్ ఈటీవీ తెలుగు ఆటైనా పాటైనా అండ్ గ్రాండ్ టైటిల్ విన్నర్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఆర్ట్ ఆఫ్ ఫైవ్ ఫ్రమ్ జీటీవీ తెలుగు. సో ఇలా రకరకాలటువంటి అవార్డులు రివార్డులు అందుకున్నటువంటి కుమారి కంచి కారుణ్యను ఈరోజు గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేయడానికి మేము కూడా ఎంతో ఆనందిస్తూ ఆ అమ్మాయికి ఈ అవార్డులో అంటే గిన్నీస్ తెలుగు రికార్డ్స్లో నమోదు చేస్తున్నట్లుగా ధృవీకరణ పత్రాన్ని మన పెద్దలు ఈరోజు వచ్చినటువంటి అతిథులందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కారణ్యని కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా అమ్మ నందమూరి లక్ష్మీ పార్వతమ్మ గారిని కోరుతున్నాను. నమస్కరిస్తూ ముందు ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి గిన్నెస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్ అనే అవార్డు మరి స్థాపించినటువంటి రమణమూర్తి గారు, అదేవిధంగా లలిత గారు వారి ముందు స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మాట్లాడిన 4 నిమిషాలు. స్వాగతం. వేదికను అలంకరించిన పెద్దలు రమణాచార్యులు గారికి, లక్ష్మీ భారతి గారికి, దైవజ్ఞ శర్మ గారికి, ఓలేటి భారతీసం గారికి, పెద్దలందరికీ సుస్వాగతం. ఈరోజు మన కంచి కారుణ్యకి గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్లో మనం స్థానం కల్పిస్తున్నాము. దాని పరంగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీనికి సంబంధించిన సభా కార్యక్రమాన్ని అమ్మ లక్ష్మీ భారతి గారు మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన కళాస్వరూపులు, సాహిత్యనిధి, సహృదయులు, తెలుగు జాతికి ఒక విలువను తీసుకొచ్చేటువంటి ప్రాంతాలకు అతీతమైనటువంటి మహామనీషి మా రమణాచారి గారి వేదిక మీద ఉండటమే చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా సాహిత్యం అంటే ఓలేటి వారే గుర్తొస్తారు. అలాంటి ఓలేటి వారిని ఎదురుగా చూస్తుంటే సరస్వతిని చూస్తున్నట్టే ఉంటుంది. అందువల్ల ఓలేటి పార్వతీశం గారు, తర్వాత మా దైవజ్ఞ శర్మ గారు, నిజంగా పేరు సార్థకం కొంతమందికి అవుతుంది. ఆయన పేరులో నిజంగానే అన్వర్ధనాములు. ఆయన ఎక్కడున్న సహృదయంతో పిలవకపోయినా సరే వచ్చి అందరికీ ఆశీస్సులు ఇచ్చేటువంటి ఒక నిజమైన దైవత్వం ఉద్దీభవించినటువంటి మా దైవజ్ఞ శర్మ గారు, ఇంకా సోదరులు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముందు నాకు నిజంగా కూడా తెలియదు, సీరియల్స్ చూడడం, టీవీ సీరియల్స్ అలవాట్లేదు. చూస్తే న్యూస్ చూస్తాం, లేకపోతే పుస్తకాలు చదువుకోవటం. కానీ ఆ పాప గురించి ఈరోజు చూస్తే, కారుణ్య గురించి వింటుంటే చాలా సంతోషం. మంచి కార్యక్రమానికి వచ్చారనేటువంటి తృప్తి నాకు కలిగింది. ఇప్పుడు దీనికి ముందు ఇప్పటి వరకు కూడా అమ్మాయిలు ఎంత చక్కటి నాట్య ప్రదర్శన చేశారంటే ఒక్కసారిగా ఆ రసాలోకంలో తీసుకెళ్ళిపోయి నిజంగానే, ఎందుకంటే కళ అనేది అందులో భారతీయ కళ, భాయాం రథ భారత, భా అంటే కాంతి, కాంతిలో రమించేటువంటి దేశమే భారతదేశం. అటువంటి భారతీయ తత్వాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి రంగంలో కూడా మన భారతీయులు చక్కగా రంగరించి మనకు అందించారు. అందులో మన కళాస్వరూపం కూడా అటువంటిది. గొప్ప ఆధ్యాత్మిక భావన కలిగినటువంటి ఈ సాంప్రదాయ నృత్యంలో మనల్ని నిజంగానే
మరి శృతి మాత పితాలయ అని ఆ పార్వతీ పరమేశ్వర్ల నాడు చక్కటి నాట్యాన్ని ప్రదర్శించి ఈ ప్రపంచానికి తొలిగా శృతిని లయను అందించినటువంటి ఆది దంపతులు నృత్యాన్ని ఈ రోజు నేను కళ్ళ ముందు పిల్లల రూపంలో చూశాను. వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నేను అందజేస్తా ఉన్నాను. నేను ఎంత చక్కగా బొట్టు ఒక్కొక్కళ్ళ బొట్టు చూస్తుంటే ఒక తన్మయ స్థితి నాకు అదే అనిపించింది. ఇలా 3 గీతలు తీర్చిదిద్దుకున్నటువంటి నామం శైవం అంటారు, నిలువు బొట్టేమో వైష్ణవం అంటారు, ఇలా గుండ్రటి బొట్టు పెడితేనేమో అమ్మవారు శాక్తేయం అంటారు. కానీ ఏది చూసినా కూడా దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరమార్థాన్ని గ్రహించగలిగితే ఎంత అద్భుతమైనటువంటి భావన అంటే, ఇలా 3 నామాలు తీర్చినటువంటి బొట్టులకు ఒకటే అనిపిస్తుంది, సత్వం రజస్సు తమస్సు. 3 గీతలు కూడా సత్వం రజస్సు తమస్సు అంటే సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటి ఆ 3 గీతలు ఒక సింబాలిక్గా దాని ప్రతిబింబంగా భారతీయులు నుదుటిన ధరించినప్పుడు దాని మధ్యలో ఉండేటువంటి ఆ గుండ్రటి బొట్టు మనకు ఒక పూర్ణత్వ స్థితిని, అంటే ఈ త్రిగుణాలను దాటిపోయినటువంటి ఆ శాక్తేయ స్థితిని అందుకోగలిగినప్పుడు ఒక పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి మనకి అనుభవంలోకి వస్తుంది. దాన్ని గ్రహించమని చెప్పేదే మనకు అడ్డబొట్టు. అదేవిధంగా నిలువు బొట్టు కూడా అదే చెప్తుంది. శరీరంలో ఉండేటువంటి మూలాధారం నుంచి స్వాధిష్టానం, అదేవిధంగా మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం వరకు కూడా సాగించేటువంటి యోగ ప్రయాణంలో శరీరంలో కానీ బాహ్యంలో కానీ సాగించే ఒక సాధన ప్రక్రియలో సాగించే ఒక జీవన మనుగడ, ఆధ్యాత్మిక మనుగడలో ప్రధానమైనటువంటి ఒక్కొక్క చక్రాన్ని అధిగమించి చివరికి సహస్రారం ఎక్కడుంది అంటే ఆ నిలువు బొట్టు చూపిస్తుందట. రమణాచారి గారిని చూస్తే నాకు నిజంగానే ఈ షట్చక్రాలను దాటి సహస్రారంలో ఉండే ఆ వైష్ణవుణ్ణి, ఆ విష్ణు మహాదేవుని దర్శించినట్టు అటువంటి అనుభూతి నేను చెందుతూ ఉంటాను. అంటే ఇంత గొప్పదైనటువంటి అంతరార్థం కలిగిన భారతీయ ప్రతి దాంట్లో ప్రతి సంప్రదాయంలో గొప్ప విలువలు, గొప్ప ఆధ్యాత్మిక సంపద, అలాగే పరిపూర్ణత్వం. నిండు బొట్టు పెట్టుకున్నప్పుడు అదొక పరిపూర్ణమైనటువంటి స్థితి, శూన్య స్థితి. మొత్తము కూడా ఈరోజు ప్రపంచం అంతా ఇంత గణితంలో ముందుకు పోవటానికి కానీ, కంప్యూటర్లో చాలా అధిగమించడానికి కానీ, ఐటీ రంగం కానీ, మరొకటి కానీ ఆ ఒక్క శూన్యం నుంచే ఏర్పడిందనే సత్యాన్ని మనం గ్రహించాలి. అది భారతదేశంలోని ఆ పరిపూర్ణమైనటువంటి శూన్యం అంటే 0. ఆ 0 లేకపోతే గణిత శాస్త్రం లేదు, ఐటీ రంగం లేదు, ప్రపంచమే లేదు, ముందుకు పోయేదే లేదు. అదే మన స్వామి వివేకానంద చెప్తారు, వేర్ వెస్టర్న్ ఫిలాసఫీ ఎండ్స్ బిగిన్స్ ఈస్టర్న్ ఫిలాసఫీ. మిగిలిన నాగరికతలు, మిగిలిన సంస్కృతులన్నీ ఎక్కడ అంతరించిపోతున్నాయో అక్కడే భారతీయ నాగరికత ఉజ్వలంగా ముందుకు సాగిపోతూనే ఉంది. అటువంటి ఉన్నతమైన